అందరికీ నమస్కారం అండి. అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజాజంతో, ఉత్సాహంతో నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే. పుడుతూనే ఫస్ట్ సినిమాతోనే ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకటిగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు 64 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడం అనేది హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అందులో పాడడానికి ఒప్పుకొని పాడడం జరిగింది. ఈ మధ్య నేను చాలామందికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు నచ్చని, నా దగ్గరికి వచ్చే ఔత్సాహికులకి చెప్పేది, మీకు నచ్చనివి ఏంటని అడుగుతాను. నచ్చని పాటలు, నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటాను. ఎందుకంటే నచ్చనివి ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం. ప్రతిదీ మాకు నచ్చిందండి, ప్రతిదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు, వాళ్ళకంటూ ఒక టేస్ట్ లేనట్టు. సో నచ్చనివి మనకి చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు, బయట వ్యక్తులు కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖం మీద చెప్తారు, ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పి. ఈ పాట రిలీజ్ అయిన 5 days 10 days అయిందా రిలీజ్ అయ్యి? 10 days రిలీజ్ అయిన మర్నాటి నుంచి రోజు మా చెల్లెలు పొద్దున్నే ఇది పెట్టుకుని సుప్రభాత నాకు అరగదీస్తుంటే నేను చెప్పాను, నీకు ఒకటి నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి. తనది సినిమా ఫీల్డ్ కాదండి, తనకు సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది క్రియేట్ చేసిన వాళ్ళకి. సో నేను చేసే పని అది ప్రతిసారి అది మా చెల్లితో చెప్పించాను. ఇక ఏముందండి, నేను ఈ సినిమాలో చిన్న పాట పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. రవి అండ్ చందు, ఆల్ ద బెస్ట్ టు యూ. వినయ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మంత్రం అడిగారు కదా, నవ్వేస్తూ బతికేసేయి, అదే సార్. థ్యాంక్ యూ. నేను ఒక రికార్డింగ్ నుంచి వచ్చానండి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. నేను ప్రత్యేకంగా ఈ పాట నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నేను. సో మళ్ళీ నేను రికార్డింగ్ కంటిన్యూ చేయడానికి వెళ్ళాలి కాబట్టి క్షమించండి మధ్యలో వెళ్ళిపోతున్నందుకు. ఆల్ ద బెస్ట్ టు డ్రీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో కోసం మీరు, నేను ఎందుకు వచ్చానంటే, నన్ను వినయ్ పాపం ప్రీమియర్కి పిలిచాడు, బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్. ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా, నేను వస్తానని చెప్పాను. వినయ్, మీరు వస్తున్నారు బికాజ్ అదేదో నా ఫంక్షన్కి నన్ను పిలవకపోతే బాగోదు కదా. సో ఏంటి పిలవట్లేదు నన్ను, నేను లేనని అనుకుంటున్నాడు అని. దెన్ ఐ వాజ్ లైక్, నో, ఐ 100% వాంట్ టు బీ హియర్. ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా 2 విషయాలతోటి ఫిల్ అయిపోతుంది. ఒకటి బెరుకు, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడడానికి. బెరుకు సార్. ఇంకోటి హోప్. ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది, వీళ్ళ వల్ల ఇంకా చాలామందికి వస్తుంది. అండ్ చాలా యూనో నేను అసలు పెద్దదాన్ని కాదు, ఒక సినిమానే చేశాను ఫీచర్ ఫిల్మ్. బట్ వినయ్, రజాక్, అఖిలేష్, అక్షయ్, Now, Ravi, Chandu, Anwar,
వంశీ, సంధ్య, గోపి, ప్రొడ్యూసర్ గారు, మా బెండకాయ ఓకేలే, మీ అందరూ, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం మోస్ట్ ఆఫ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిలిం మళ్ళీ రాదు. ఈ ఫీలింగ్ అద్దరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. ఇందాక చాలామంది వల్ల నేను ఇక్కడ ఉన్నానని అందరు చెప్తారు ఫస్ట్ సినిమా అప్పుడు. అస్సలు మర్చిపోకు వినయ్, బికాస్ దట్ ఈస్ ద ఫ్యూల్ దట్ విల్ కీప్ అస్ గోయింగ్. అండ్ నేను కూడా అసలు సాగు నన్ను ఊరికే ప్రీమియర్ చూడడానికి పిలిచారు. నేను ఎందుకు వెళ్ళి, అంకిత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళకి, నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ రోల్ అంకిత్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అది ఏ కాస్మిక్ ఎనర్జీ వల్ల వచ్చాడో కానీ బికాస్ ఆఫ్ అంకిత్ నాకు వంశీ గారు పరిచయం అయ్యారు, వినయ్ పరిచయం అయ్యాడు, అండ్ సో మెనీ అదర్ డైరెక్టర్స్ దట్ ఐమ్ గోయింగ్ టు వర్క్ విత్. సో ఆన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ అంకిత్, నాకు వినయ్ని పరిచయం చేసినందుకు. సో జస్ట్ చూడ్డానికి వెళ్ళాను. అండ్ నేను అనుకున్నాను, సర్లే పెద్దోళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో నేను కొంచెం ఏజ్డ్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళకి అప్పుడప్పుడే గడ్డాలు మీసాలు అప్పుడే వచ్చినట్టున్నాయి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వీళ్ళకి. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నేను వెళ్ళిపోతా బరాబర్ వెళ్ళిపోతా, ఎట్లనే వెళ్ళిపోతా, నేను పాక్కుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతా. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ టు స్టాండ్ బిహైండ్ దెమ్. అండ్ దిస్ ఈజ్ వై ఐ లవ్ సినిమా, దిస్ ఈజ్ వై ఐ డు నాట్ లీవ్ సినిమా. అంటే ఒక బిగ్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే డెఫినెట్గా ఫ్యామిలీ. ద అదర్ పార్ట్ ఆఫ్ నేను ఇండస్ట్రీలో ఎందుకున్నాను అంటే ఇట్స్ బికాజ్ ఐ లవ్, నాకు ప్యాషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అండ్ ఐ థింక్ హార్ట్లోంచి వచ్చిన స్టోరీస్ ఆర్ ద బెస్ట్ స్టోరీస్. అండ్ ఐ థింక్ ఆనంద్ ఆల్సో విల్ వౌచ్ ఫర్ ఇట్ బికాస్ ద ఫిల్మ్స్ దట్ యూ ఆల్సో డిడ్, it was, most of them were first time directors, and all stories I feel like come from the heart. I think you can vouch for this when I say this. So you have a great future. సో శ్రీ చిదంబరం గారు సినిమా నేను చూడలేదు, కానీ నాకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎలా ఉంటుందో తెలుసు. నువ్వు ఇచ్చిన నరేషన్ తగ్గట్టు తీసినట్టుంటే. సో ఇట్లాంటి ఫిలింని బ్యాక్ చేసుకొని వచ్చినందుకు ప్రొడ్యూసర్ సార్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అట్ ఆల్. నేను చెప్తున్నా, కబడ్డీ కుర్రోళ్ళు లాంటి సినిమా నేను ఈ మీద వేసుకున్నందుకు నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. అండ్ మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకం. వంశీ నందిపాటి గారు, మీరు నా గురించి చాలా స్వీట్గా మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ చెప్పిన దాంట్లో నాకు ఒకటైతే ఏమనిపించింది అంటే, ఆ బెరుకు అదేదో వదిలేసారు ఏదో అన్నారు కదా. ఐఎమ్ సో గ్లాడ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఎవరైనా నుంచొని, నేను ప్రొడ్యూసర్ గారి గురించి మీరు నాకు చెప్పారు, లైక్ హీ డజంట్ నో వాట్ హీస్ గెట్టింగ్ ఇన్ టు. ఆయన కూడా ఏం చూసుంటారు, నేను మీరు ఏం చూసారో అదే చూసారు. బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ విన్. ఎందుకంటే ఈయన ఇంకా చాలామందికి రెడ్ కార్పెట్ వేసి ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేస్తారు. సో మై హార్ట్ఫుల్ విషెస్ అండ్ టైటెస్ట్ హగ్స్ టు దిస్ బంగారం లాంటి టీమ్. యూ విల్ ఆల్వేస్ బీ, ఐ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ you guys forever and ever and ever, and this is my word. మీరు ఎంత పెద్దగా అయిపోయి, మీకు ఎంత పెద్ద గడాలు వచ్చేసి ముసలిగా అయిపోయినా కూడా నేను వెనకాల ఉంటా. బ్రిటిష్ నన్ను అమ్మకి మని మదర్ తెరెసా గారిని చేసామంటే చంపేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ ఎంజాయ్డ్ సిట్టింగ్ దేర్. అండ్ ఒకరి గురించి మాట్లాడాలి. అసలు ఈ సినిమాలో పాట పాడితే నాకేదో వస్తుంది it doesn't matter to someone so legendary as కీరవాణి గారు. అసలు ఈ సినిమాలో పాట పాడాల్సిన అవసరం లేదు. ఈ పాట పాడినంత మాత్రాన ఆయన వికీపీడియాలో ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ ఎడిషన్. బట్ అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాని నమ్ముతున్నారు అంటే ఎంత, అది నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. ఇట్స్ I said I don't know how to explain, guys. I don't know how to explain this feeling, but నేను ఒక డిఫరెంట్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాను. బట్ ఐఎమ్ గోయింగ్ ఫుల్లీ ఎనర్జైజ్డ్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ని నమ్మాలి అనేది ఏదైతే ఉందో, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. వంశీ,
ఐ లవ్డ్ యువర్ యాక్టింగ్ ఇన్ సాగు. ఫస్ట్ నేను సాగు చూపించింది మా నాన్నకి. మా నాన్న అన్నారు ఈ అబ్బాయి చాలా 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 బాగా చేశారు. అండ్ మై డాడ్ టోల్డ్ మీ యూ హ్యావ్ లైక్ అ బ్రైట్ ఫ్యూచర్. నాట్ దట్ హిస్ వర్డ్ ఇస్ ఓన్లీ దట్ ఈస్ లెజిట్. Everyone will see on Feb 6th what you have. I'm very eager to work with you. Very, very eager. Sandhya, all the best. Everyone, all the best. I love you, love you, love you. Thank you so much for making Sri Chithambaram Garu happen. Thank you, Niharika Garu. Thank you so much. Niharika ma'am also. And I'm super proud of this film because my sister is the producer of it. So I came here to speak on her behalf. So, this film made with honesty, genuinity, and so with love. So thank you so much, Andarki and Vamshi garu. Thank you so much. And thank you. అందరికీ నమస్కారం అండి. శ్రీ చిదంబరం గారు ఈ సినిమాకి ఈవేళ చీఫ్ గెస్ట్కి ఇచ్చేసినటువంటి కీరవాణి గారికి, అలాగే ఆనంద్ దేవరకొండ గారికి, మొదటి నుంచి ఈ చిత్రబృందాన్ని, ఈ డైరెక్టర్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న నిహారిక గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సినిమా ఎలా తీసానో 2-3 సార్లు చెప్పాను, కానీ ఇంకోసారి కూడా చెప్తా. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ కోసం తిరుగుతుంటే సరే ఏదో విషయం ఉంది పాప కష్టపడుతున్నారని చెప్పి పిలిచి ఒక అరగంట విన్నాను నేను కదా. అరగంట విన్న తర్వాత సరే చేసేద్దాం, మే నెల దాటిపోతే వర్షాలు వచ్చేస్తే షూటింగ్ అవ్వదని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 22 వచ్చే నెలలో మే 11 షూటింగ్ వెళ్ళాం, అంతేనా. ఆ తర్వాత నేను ఎప్పుడు రిలీజ్ చేస్తామని అడిగింది తప్ప మధ్యలో నేను పెద్దగా ఏమీ చూడలేదు. అంతా మా అమ్మాయి వినీష వంశీ గారిని ఫాలో అవుతే చేసుకుంటే చివరికి వస్తలేదు. మనం మొత్తం మీద ఈరోజు ఈ రకంగా రూపుదాల్చింది ఇది. ఈ కీరవాణి గారు వచ్చినా, ఇప్పుడు ఆనంద్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా అంతా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళ ప్రతిభే. ప్రొడ్యూసర్గా దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో, ఏం చేయాలో, ఎంత ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నేను చేశాను. ఈ చిత్రం ద్వారా వీళ్ళందరూ ఒక వెలుగులోకి వస్తే నాకు చాలా సంతోషం. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా అభినందించినప్పుడు, అలాగే వీళ్ళందరూ పొగుడుతున్నప్పుడు నాకు కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను చేసింది ఎంత మంచి పైన ఏదో దిగిపోయాను, నేను ఏదో సినిమా చేసేయాలనుకున్నాను, కానీ ఇంత మంచి పని అవుద్దని అనుకోలేదు. చాలామంది అన్నారు కొత్త వాళ్ళతో పెద్ద సినిమాలు చేస్తున్నావు, కొత్త వాళ్ళతో వెళ్తున్నావు, ఎందుకు వద్దు అన్నారు. కానీ ఈవేళ చాలా ఆనందం వచ్చింది. వీళ్ళు ఇన్నాళ్ళ కష్టానికి నాకు తెలియదు ఇవన్నీ లోతుకంతా నిహారిక గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్తున్నారు. నేను చేసే పనిలో ఉన్న సేవాభావం, ఆ సంకల్పం శుభ సంకల్పం అయిందని చెప్పి నేను చాలా సంతోషిస్తా. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా 6వ తారీఖున తప్పనిసరిగా చూసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది కొత్త వాళ్ళ చిత్రం కాదు, ఎందుకంటే ఎక్కడా కూడా వంశీ కానీ సంజయ్ కానీ యాక్టర్స్ ఎక్కడా కూడా కొత్త వాళ్ళని అనిపించారు, అంత కరెక్ట్గా చేశారు. ఎవరైనా ఫాల్ట్ పట్టుకునే వీళ్ళు సరిగ్గా చేయలేదని చెప్తే నేను దానికి బాధ్యత వహిస్తాను. అంత బాగా చేశారు. లొకేషన్ సెట్ అన్నీ. వినయరత్నం, మీ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను మిమ్మల్ని నిలబెడదాం అనుకున్నాను, కానీ మీరు నన్ను నిలబెట్టేలాగా ఉన్నారు. ఇప్పుడు చాలా సంతోషం. సంగీత దర్శకులు రవి గారు, చందు గారు మంచి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించారు. టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. నాకు సినిమా కథ అంటే కంటెంట్ నచ్చితే ఏదైనా సరే దిగిపోతే ఆపను. నేను పూర్తి చేసి ఎంతో తొందరగా పూర్తి చేస్తే అంత డేట్ వేసుకోవడానికి చూస్తాను నేను తప్ప మధ్యలో ఎన్ని ఆలోచించను. ఈ మధ్యలో ఇవన్నీ కూడా వంశీ గారు, మా అమ్మాయి అన్నీ వీళ్ళందరూ కూడా చేసుకున్నారు. అలాగే మా కార్తీక్ అని చెప్పి కోలిక్, అతను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతనితో పాటు తేజ, వీళ్ళు మా ఆఫీస్ పని చేస్తా ఈ పని కూడా చేసి నా కళల్లో ఈ సినిమా ద్వారా ఆనందం చూడాలని అనుకున్నారు వీళ్ళందరూ కూడా. నేను వీళ్ళలో ఆనందం చూడాలని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు తిరిగి అది నాకే ఇస్తున్నారు గిఫ్ట్గా. నేను ఇంకా సక్సెస్ మీట్లో చెప్తాను. ఇప్పటికి సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. మరి ఇంకోసారి ఆనంద్ దేవరకొండ గారికి నమస్కారం, నిహారిక గారు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. కా ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ అయిందో తెలుసు. శ్రీ చిదంబరం గారిలో ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. సో యాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరికీ. కొంచెం నర్వస్గా ఉంది. యా, సో మాది రాజమండ్రి అండి. రాజమండ్రిలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని నేను. మా నాన్నగారు ఒక నార్మల్ కార్ డ్రైవర్, మా అమ్మ ఒక బ్యూటిఫుల్ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ టూ వెరీ బ్యూటిఫుల్ సిస్టర్స్. సో సినిమా అనే గోల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కుటుంబ పరిస్థితులకు కానీ నా సిచ్యువేషన్స్కి కానీ నేను చాలా వెరీ కామన్ అబ్బాయిని. అది ఎంత దూరం ఉందంటే నాకున్న డ్రీమ్కి చిదంబరం గారు సైకిల్ దొక్కుతున్నాడు కదా, ఇమాజిన్ సైకిల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగే అబ్బాయి ఒక కార్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్, లేదు ఒక షిప్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్, ఒక ప్లేన్ కొనాలనుకుంటే కాదండి, ఒక సైకిల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగే ఒక అబ్బాయి ఒక రాకెట్ కొనాలనుకుంటే ఎంత దూరం ఉంటుంది. సో నాకు సినిమాలో హీరో అవుదామనే నా కలకి అంత దూరం ఉందండి. కానీ దాన్ని అచీవ్ చేయాలి. నేను ఇక్కడ డిసైడ్ అయిపోయాను దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంట్ బీ హీరో, ఐ వాంట్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ అని. మరి దాన్ని ఎలా అచీవ్ చేయాలి? 4 ఏళ్ళు చదివితే ఇంజనీర్ అవుతామని తెలుసు, 3 ఏళ్ళు చదివితే డిగ్రీ అవుతుందని తెలుసు, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు చదివితే బేస్డ్ ఆన్ అవర్ కోర్స్ డాక్టర్ అవుతామని తెలుసు. హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలంటే ఏం కోర్సు లేదు. ఎలాగా నాకు తెలీదు, ఎన్నేళ్ళు వెచ్చించాలో. ఎందుకంటే మిగిలిన అన్ని కోర్సులకి ఒక టైం పీరియడ్ కానీ ఇట్లా కానీ ఏదో ఒకటి ఉంది. సినిమా యాక్టర్ అవ్వడానికి ఏమీ లేదు. బట్ అయినా సరే నేను ఆ కోర్సు స్టార్ట్ చేశాను. ఆ కోర్సు స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమేం చేశానంటే షార్ట్ ఫిల్మ్లు చేశాను. ఊర్లో ఉన్న అందరు డైరెక్టర్లతో షార్ట్ ఫిల్మ్లు చేశాను. మా రాజమండ్రిలో చాలా ఆర్టిస్టులు ఎక్కువ, సో మేమందరం షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులోనే నేను వినయ్ గడు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత ఇక్కడ ఉంటే పని అవ్వట్లేదురా బాబు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. మా ఇంట్లో మా నాన్నగారు నన్ను పాపం చాలా కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. నేను లేదు నాన్న, నాకు ఇంజనీరింగ్లో లేదు మనసు, ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అంటే జనరల్గా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒప్పుకోరు. కానీ మా డాడీ చాలా ఏమో మరి ఆయనకి ఏమనిపించిందో కానీ యాక్సెప్ట్ చేశారు. నాన్న నువ్వు చెయ్యి, ఇఫ్ యువర్ హ్యాపీ చెయ్యి, బట్ ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పారు. డెసిషన్ తీసుకొని ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్యారలల్గా నేను ఆడిషన్స్ ఇస్తూ పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ కోసం చూస్తూ ఆడిషన్స్ తిరుగుతూ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఇంక ఇది అవ్వట్లేదురా బాబు అని చెప్పి జాబ్ మానేశాను. జాబ్ మేనేజ్ చేసినప్పుడు మరి ఎట్లా, మంత్ ఎండ్ గడాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా, పీజీలకి రెంట్లు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో కాంటెంట్ రాయడం, లేదు అంటే డబ్బింగ్లు చెప్పడం, ఇట్లా నాకు ఫోటోగ్రఫీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఒక రైటింగ్ సెన్స్ ఉంది కాబట్టి ఓటీటీస్కి యూట్యూబ్స్కి కాంటెంట్ రాయడం, ఫోటోగ్రఫీ కొంచెం తెలుసు కాబట్టి ఫోటోగ్రఫీ అసిస్టెంట్స్కి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఏదో విధంగా కోర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు నా మొదటి సినిమాతో మీ ముందు నుంచున్నాను. సో ఇప్పుడు ఆ కోర్సుకి నాకు పట్టిన టైం ఏంటంటే 2016-15 ప్రాంతంలో నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్. కట్ చేస్తే ఇప్పుడు 2026 నా మొదటి సినిమాతో నేను మీ ముందు నుంచున్నాను. సో ఈ కోర్సుకి నాకు పట్టిన టైం 10 సంవత్సరాలు, నాట్ 1 year ఆర్ నాట్ 2 years. సో ఈ 10 సంవత్సరాలు కష్టపడి శ్రీ చిదంబరం గారు అనే నా మొదటి సినిమాతో నేను మీ ముందుకు వస్తున్నాను. సరే బాగుంది, కోర్స్ అయిపోయింది. శ్రీ చిదంబరం గారు నా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనుకుంటే దాన్ని రేపు మీరు అందరూ కరెక్ట్ చేయాలి. బ్యూటిఫుల్ మీడియా పీపుల్ మా సినిమా కోసం మంచిగా రాయాలి, లేదు అంటే ఇండస్ట్రీలో మనకి ఎంత బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారంటే వాళ్ళకు ఒక మంచి సినిమా అనిపిస్తే మంచిగా ట్వీట్ వేసి వీళ్ళకి టికెట్లు దిగుతాయి కదా అని హెల్ప్ చేసే బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారు. ఈరోజు నాగ చైతన్య గారు కూడా మనకి ట్వీట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో వీళ్ళందరికన్నా పైన ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్విజిలేటర్ ఉన్నాడు. ఆ ఇన్విజిలేటరే మా సినిమాని చాలా బాగా కరెక్ట్ చేయాలి. ఆడు కరెక్ట్ చేసి మా పేపర్ని బాగా చేశారా, బాగా రాశారా, ఎగ్జామ్ అంటే నా లైఫ్ సెట్, వినయగల్ లైఫ్ సెట్, మా టీం అందరి లైఫ్ సెట్. ఆ ఇన్విజిలేటర్ ఎవరు అనేది నేను చెప్తాను. చెప్పే ముందు ఐ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ బిజినెస్ పీపుల్ అవుట్ దేర్. సినిమా ఈజ్ ఎ బిజినెస్ ఐ నో, బట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా మేకింగ్కి 3 ఏళ్ళు పట్టిందండి. ఆ 3 ఏళ్లలో వినయగడికి పాపం 6 నెలల నుంచి 8 నెలలు నా వల్లే వేస్ట్ అయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కొత్త ఫేసు, కొత్త యాక్టరు, లేదంటే మార్కెట్ లేని హీరో. ఇతన్ని ఎవరు చూస్తారు? నువ్వు 2.5 గంటలు సినిమాలో పెడితే ఎవరిని చూస్తారంటే వినయ్ యూస్ టు సపోర్ట్. లేదండి ఈజ్ ఎ టెరిఫిక్ యాక్టర్, మనకి చిదంబరంలో ఇతన్ని తప్ప ఎవరిని ఊహించుకోలేము మనం అంటే, లేదు కథ ఇచ్చేసాయి. వీడేమో చాలా స్ట్రాంగ్గా లేదు కథ ఇవ్వండి సార్ అంటే, సరే అయితే హీరోని మార్చేసాయి. ఇట్లాంటి చాలా అప్స్ అండ్ డౌన్స్ పడ్డాడు వినయ్ గాడు.
థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు నా కోసం స్టాండ్ తీసుకున్నావు. సిక్స్త్ క్లాస్లో నేను వచ్చి నీ స్కూల్లో జాయిన్ అయ్యి నీకు హాయ్ అని చెప్పి నీ పక్కన కూర్చున్నాను. అప్పుడు దానికోసం నువ్వు నా కోసం ఎంత చేసేస్తున్నావు అనిపిస్తుంది. లైఫ్ని చాలా కట్ షార్ట్ చేసేసావు నాకు. నేను నా వేలో వెళ్తూ ఉంటే ఒక 5 years 10 years నాకు పడేదేమో బ్లాక్. చాలా కట్ షార్ట్ చేసి నన్ను షార్ట్ కట్లో హీరోని చేసేసావురా. థ్యాంక్ యూ సో మచ్. సో వాడన్నట్టు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. నాకు అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్ దొరికిన టైం సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇది నా మొదటి సినిమా. ఈ అన్ని మెమరీస్ నేను చాలా మంచిగా సేవ్ చేసుకుంటున్నా. ఈ ఫీలింగ్ సేవ్ చేసుకుంటున్నా లోపల. ఎందుకంటే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఫీలింగ్ అగైన్ అండ్ అగైన్. సో కొత్త యాక్టర్ కొత్త ఫేస్ ఇట్స్ ఓకే. బట్ నేనేమంటానంటే ఇందాక కీరవాణి గారు చెప్పిందే నేను చెప్దాం అనుకున్నాను. మనం చాలా యాక్టర్లను చూస్తాం, అక్రాస్ లాంగ్వేజెస్ యాక్టర్స్ని చూస్తున్నాం, అక్రాస్ కంట్రీస్ మనం కాంటెంట్ చూస్తున్నాం. ఎవరికన్నా మార్కెట్ వాల్యూ ఇచ్చి లేదంటే ఒక స్టార్ పొజిషన్లో మనం నిలబెడుతున్నాం అంటే వాళ్ళు కీరవాణి సార్ చెప్పినట్టు బై బర్త్ ఏమి అక్కడ స్టార్స్ కాదు కదా సార్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ స్టార్టింగ్ పాయింట్. సో నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఇప్పుడు నాకు చాలా లో ఫీల్ అయినప్పుడు కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. చిరంజీవి గారిని కానీ లేదు అంటే మన రవితేజ గారిని కానీ, వాళ్ళ కథలు అంటూ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మన విజయ్ దేవరకొండ అన్న గురించి కానీ, కిరణ్ అబ్బవరం గురించి కానీ, సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి కానీ, సత్యదేవ్ అన్న గురించి కానీ, వీళ్ళందరి జర్నీస్ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చాలా మంచిగా హై ఇచ్చుకునేవాడు నాకు. సో ఇప్పుడు ఒక ఇన్విజిలేటర్ అన్నాడు కదా, ఆ ఇన్విజిలేటర్ ఎవరంటే ఆడియన్స్. సో మీరే మా మెయిన్ ఇన్విజిలేటర్. మీరు గనక సినిమాని బ్లెస్ చేసి ప్రాపర్గా మా ఎగ్జామ్ని కరెక్ట్ చేశారు అంటే ఏ ఫేస్కి అయితే మార్కెట్ లేదో ఆ ఫేస్కి మార్కెట్ క్రియేట్ అయిపోతుంది. ఏ ఫేస్ని అయితే ఎవడు చూడగలరు 2 గంటలు అన్నారో ఇంకా ఎగ్జైట్ అవుతారో నన్ను చూడడానికి స్క్రీన్ మీద. సో దట్స్ అబౌట్ మీ అండి అండ్ మై జర్నీ. ఇంకా చాలా ఉంది, మాట్లాడతాను. ఐఎమ్ లిటిల్ నర్వస్, ఏమనుకోకండి పెద్దలందరూ. సో కమింగ్ టు ఫిలిం, శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేను ఇక్కడ హీరోగా నుంచొని మాట్లాడుతున్న సినిమాలో నేను చాలా నార్మల్ అబ్బాయిని. ఇది జనరల్గా గ్లామర్ లవ్ స్టోరీ కాదు, ఒకరికొకరు మాట్లాడుకొని చూసుకొని లవ్ స్టోరీ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ స్టోరీ. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. చాలా అండర్స్టాండింగ్తో చాలా చిన్న మూమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్లో. సో దాన్ని మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు మై టీమ్, ఇక్కడ నేను ఎలా అయితే జాబ్ మానేసి రిస్క్ చేసి సినిమాల కోసం ఉన్నానో, ఎక్కడ జాబ్ సైడ్ వెళ్తే సినిమాలకు దూరం అయిపోతాను అన్న వినయ్ ఆడొక హీరో. ఈ సిఏ చదివి పాపం మా కోసం వచ్చేసి ఇక్కడ కష్టాలు పడుతున్న రజాక్ గడ్ ఒక హీరో, అఖిలేష్ గడ్ ఒక హీరో. పాపం వాళ్ళు లేకపోతే మాకు అసలు ఒక రోజు కూడా గడవదు. అఖిలేష్ హాయ్రా. సో ఇంతమంది హీరోస్. అండ్ ఆల్సో ఎన్ని ఆర్డ్స్ వస్తున్నా సినిమాని ఎదురుకి తీసుకెళ్ళాలని చెప్పి పాపం ఎంత ఫేస్ చేసినా సినిమా కోసం నిలబడిన వినీషా గారు ఒక హీరో. వినీషా గారు మా ప్రొడ్యూసర్ మ్యామ్. సో మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి, సార్ గోపాలకృష్ణారెడ్డి సార్, మీరు కనుక ఈ సినిమాని నమ్ముండకపోతే మనకు అసలు ఈ సినిమా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో అంతే, ఇంకా ఎవరిని మర్చిపోలేదు. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్. ఒకటి మా అమ్మ నాన్న అండ్ మా వాళ్ళు ఆబ్వియస్లీ, అండ్ ప్రీతమన్న అండ్ సుశాంత్ మై బాస్, అండ్ కృష్ణ గాడు మా ఏడి గాడు, అండ్ రోహిత్ గాడు. రోహిత్ థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. సో మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పను, అట్లా లవ్ యూ కూడా చెప్పను. యూ ఆల్ నో దట్ ఐ లవ్ యూ. బట్ ఒక విషయం చెప్తాను ఏంటంటే, మీరందరూ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో కొలిసి చెప్పాలంటే నా దగ్గర ఉన్న టేపులు కూడా సరిపోవు. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు సంధ్యా వశిష్ట. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ కీరవాణి గారు లేరు కానీ డెబ్యూ మూవీ ఫస్ట్ సాంగ్ కీరవాణి గారు పాడారు అంటే అక్కడే వి గాట్ బ్లెస్సింగ్స్ అండి. వి జస్ట్ అండర్స్టూడ్ దిస్ మూవీ స్టార్టెడ్ విత్ బ్లెస్సింగ్స్. సో కీరవాణి గారు అండ్ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా నిహారిక మ్యామ్, ఐ నో హౌ ఇంపార్టెంట్ షీ ఈజ్ ఫర్ అవర్ టీమ్. ఐ మీన్ చాలా విన్నాను హౌ దే హ్యావ్ కమ్ హియర్. ఐ థింక్ ఇఫ్ ద జర్నీ స్టార్టెడ్ విత్ నిహారిక మ్యామ్. సో టుడే she was here to support. Thank you ma'am for that. And
మా ఈవెంట్స్ ఇప్పటిదాకా చాలామంది డైరెక్టర్స్, చాలామంది మ్యూజిషియన్స్ వచ్చారు. టుడే వీ హ్యావ్ ఫ్రమ్ యాక్టర్ సైడ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైమ్. అండ్ యదువంశీ గారు, సార్ కమిటీ కుర్రాలతో యూ జస్ట్ ఇంట్రడ్యూస్ సో మెనీ ఫ్రెష్ ఫేసెస్. ఐ థింక్ హోప్ చిదంబరం విల్ కంటిన్యూ దట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. అండ్ యా అండి, సినిమాకి వచ్చేసరికి శ్రీ చిదంబరం గారు. ఐ స్టార్ట్ ఆఫ్ విత్ చింతా గోపాలకృష్ణ సార్ అండ్ వినీషా మ్యామ్. ఈరోజు ఈ సినిమా Feb 6 థియేటర్స్కి వస్తుంది అంటే ఐ థింక్ సోల్ రీజన్ ఇస్ దెమ్. అండ్ ఈ స్కేల్లో ఉన్న సినిమా ఈ స్కేల్కి వెళ్ళిపోయిందండి. ఫర్ దాట్ sole reason is sir for believing in the cinema and for believing in the team. And అంటే ఇది జస్ట్ నమ్మకంతో రాదండి, నమ్మినా కానీ ఆ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, ఇట్స్ ఐ కెన్ సీ ఇట్. బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ టైమ్స్ మేము ఓకే సార్ ఇలానా ఓకేనా అంటే కూడా లైక్ నో యూ జస్ట్ గో అహెడ్ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది గోపాలకృష్ణ సార్ అండ్ వినీషా మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్, బికాజ్ ఐ నో డెబ్యూ డైరెక్టర్, ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ న్యూ యాక్టర్, న్యూ యాక్ట్రెస్, కంప్లీట్ ఫ్రెష్ ఫేస్ మూవీ. ఇలాంటి మూవీ టు కమ్ టు దిస్ స్టేజ్, థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ, ఐ కెన్ జస్ట్ సే దాట్. అండ్ యా, లీలా అనే క్యారెక్టర్ ఫస్ట్ నేను ఆడిషన్ పంపించానండి. దే హ్యాడ్ యాజ్ మీ ఫర్ అ షార్ట్ వీడియో. అప్పటికి నాకు తెలిసింది గోదావరి యాక్సెంట్ ఉంటుంది అని. నేను పుట్టింది పెరిగింది బెంగళూరు, సో తెలుగు అమ్మాయినే, ఇంట్లో తెలుగు మాట్లాడతాం కానీ మా తెలుగు ఇట్ యూస్ టు సౌండ్ మోర్ లైక్ కన్నడ బికాజ్ ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ బెంగళూరు. గోదావరి యాస అనగానే చాలా భయపడ్డాను టు బీ హానెస్ట్. నేను పంపించినప్పుడు కూడా స్క్రిప్ట్ లైక్ ఓకే నాకు రాదులే అన్నట్లే అనుకున్నా. బట్ ఐ డోంట్ నో హౌ ఆర్ వాట్ వినయ్ సా. He said, you are doing Leela, and at that point it just felt, okay, I'll get to learn to the accent. And chala bayam unindandi, to be honest, even after the shoot and everything. Genuine ga cheppali ante Leela ki there was chala బ్యాక్ ఆఫ్ వచ్చింది టు బీ హానెస్ట్. యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం చాలా ఉనింది. బికాస్ ఇన్ ద డెబ్యూ మూవీ టీజర్ వచ్చిన తర్వాత పీపుల్ సెడ్ లైక్ వై డిడ్ యూ డూ దిస్ మూవీ, లైక్ ఇట్లా డీ గ్లామర్ స్టార్టింగే ఎందుకు ఇట్లా చేసావు అనేది అని. బట్ ఐ సా లీలా బ్యూటిఫుల్ దట్ వే. అండ్ నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదండి, యాక్చువల్లీ నర్వస్ ఉన్నాను. అండ్ I just want people to watch Chidambaram Feb 6th and accept Leela. That will be my beginning for everything and anukuntunna. And I know I've missed everyone, I'm so sorry, but thank you. And also one more thing specially, if Leela is this natural, real, anta proper పల్లెటూరు అమ్మాయిలా కనపడుతుంది అంటే మై గర్ల్స్ స్టైలిస్ట్ తేజు అండ్ సాహిత్య, దే ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ పుట్ ఇన్ కంప్లీట్ టాప్ టు బాటమ్ అంత రియల్గా కనపడుతుంది అంటే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వప్నిక్ సింక్ సౌండ్, లైక్ ఐ సెడ్ యాక్సెంట్ చాలా నాకు భయం వేసింది. నేను రాగానే ఫస్ట్ డే ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఇట్లా స్వప్నిక్, నాకున్న భయం ఇంకా 2 అయిపోయింది ఇట్లా. బట్ I could see that my voice spoke in the movie, so I just want people to also see that. And also Akshay garu cinema చాలా వరకు అందరూ చెప్తున్నారు మలయాళం సినిమాలో అనిపిస్తుంది, మలయాళం సినిమాలో అనిపిస్తుంది. కానీ I think one of the major reason that will go is for Akshay garu's frames. So beautiful, anta real and authentic untadi. Thank you, and also thank you for showing Leela so beautiful. And yeah, మా యాక్టర్ వంశీ ఇక్కడ వంశీ అంటే ఫస్ట్ నేను రిహర్సల్స్ టైంలో తనతో చేసినప్పుడు లైక్ ఎవ్రీవన్ ఐ జస్ట్ థాట్ లైక్ ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి ఇది అని. బట్ రిహర్సల్స్లో చూసినప్పుడు ఐ అండర్స్టూడ్ ఓకే దిస్ ఈజ్ అన్మ్యాచబుల్, ఐ హ్యావ్ టు డూ 100 times of work to match it. And I think that's where we start growing kada, when the actor is
performing so well, we also would want to work to match that levels at least. So yeah, thank you. Thank you. And yeah, I would like to say, guys, చెప్పకండి మీ గురించే. ఈరోజు అంటే మేము షూట్ చేసిన ప్లేస్ వచ్చి చాలా పల్లెటూరు అండి. We used to travel 1 hour and every day for shoot to and fro. And రోజు కాకపోయినా కానీ ఏదో ఒక అడ్డంకి ఉండేది. మధ్యలో చెట్లు పడిపోయేవి, లేక పాములు తిరిగేవి, ఇవన్నీ జరిగేవి. బట్ నాట్ అ సింగిల్ డే షూట్ డిలే అవ్వడం కానీ, షూట్ ఆగిపోవడం కానీ, నాట్ అ సింగిల్ డే హ్యాపెండ్. అండ్ ఐ థింక్ ఫర్ దట్ కంప్లీట్ రీజన్ ఇస్ రజాక్ గారు, అఖిలేష్ అండ్ శ్రవణ్. థ్యాంక్ యూ గైజ్. I mean, amazing management skills, to be honest. And director garu, Vinay garu, I would just like to say one thing. Evvaru nammanappudu Vinay garu was the one who believed I can play Leela. And I just want everyone to watch Leela on Feb 6th and appudu maatladtanandi ante. Thank you so much. And I'm sorry ఎవరైనా మిస్ అయ్యింటే, I was too nervous. So yeah, thank you. ఇలా ఎవరైనా మిస్ అయినప్పుడు నేను ఒకటే మాట మాడుతుంటే, సక్సెస్ మీట్లో కవర్ చేద్దాం మనం. సంధ్య, థ్యాంక్ యూ. వంశీ, సో రీఎంట్రీ కాదు, చాలా మంది టెక్నీషియన్స్ని మర్చిపోయాను, ఐఎమ్ సారీ. బట్ దీనికన్నా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ జరుపుకుంటాం, అప్పుడు మాట్లాడతాం. పర్ఫెక్ట్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పటికే చాలా సమయాన్ని ఇచ్చారు నిజంగా. నేను ఆనంద్ గారి వైపు ఒక చూపు చూసాను ఇందాక, అంటే మరీ ఎక్కువ టైం అయిపోతుందంటే పర్లేదు మాట్లాడినివ్వండి అన్నారు ఆయన. సో స్వీట్ ఆఫ్ యూ. అసలు ఎంత నిజంగా ఎంత కోఆపరేట్ చేయడం అనేది దట్స్ రేర్ క్వాలిటీ. అందుకనే ఈ పొజిషన్లో ఉన్నారేమో మీరు. అండ్ యదువంశీ గారు, ఆలోచించకుండా మిమ్మల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ కమిటీ కుర్రాడు లాంటి రియలిస్టిక్ ఫిలింని అమేజింగ్గా అందించిన డైరెక్టర్. అండ్ వంశీ నందిపాటి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఒక్కొక్కరిని కాకుండా ముగ్గురిని పిలిచేద్దాం అని అనుకుంటున్నాను. సో ఎస్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫెంటాస్టిక్ యాక్టర్ని కూడా మనం పిలిచేద్దాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా దాని తర్వాత 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయారు బేబీ అన్న సినిమాతో. ఇప్పుడు ఎపిక్ అన్న చిత్రంతో మన అందరినీ పలకరించబోతున్న మన ఆనంద్ దేవరకొండ గారిని ఎలా అంతే. ఓకే, భలే రాగంలో పాడారే మీరు. సో ఎస్, ఫస్ట్ ఐ రిక్వెస్ట్ యదువంశీ గారు టు స్పీక్. ఈ హ్యాపీనెస్ నాకు ముందు నుంచే తెలుసు, ఎందుకంటే కమిటీ కూరలో నేను ఫీల్ అయ్యాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ వినయ్ నన్ను ఇక్కడికి పిలవడానికి చాలా హెసిటేట్ అవుతూ పిలిచాడు అనమాట. అంత అవసరం లేదు భయ్య, మన గురించి మనకు తెలుసు కదా. అందరూ ఆకలితో చూస్తున్నారు మళ్ళీ, అది కూడా అర్థమవుతుంది నాకు. ఫస్ట్ ముందుగా మీడియా మిత్రులకి, ఇంత ఓపిక్గా ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఏమి సెపరేట్ సినిమా కాదు, ఇది నా సినిమా కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నా, రాజమండ్రిలో 2-3 సార్లు చెప్పా, రాజమండ్రిలో నేను వాళ్ళతో పాటు రోడ్ల మీద తిరిగినవాడిని. ముందుగా నేను డైరెక్టర్ని అయ్యాను, తర్వాత ఇప్పుడు మా రత్నం వినయ్ అవుతున్నాడు. అందరూ సినిమా గురించి, సినిమా టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి, అందరి గురించి మాట్లాడారు. నేను ఓన్లీ సినిమా చూశాను కాబట్టి మీ అందరికంటే ముందు నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. అందరూ బాగా చేశారు, అది 100% మంచి విషయం. ఒక్కొక్కరి గురించి పెద్దగా మాట్లాడను కానీ అందరూ చెప్పేశారు. కానీ ఒక ఇద్దరు గురించి ముందు ప్రొడ్యూసర్ సార్ రెడ్డి సార్, చాలా గట్స్ ఉండాలి సార్ ఇలాంటి ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడానికి. అండ్ మీరు మొన్న ఒక మాట అన్నారు, అందరూ మలయాళం డైరెక్టర్కి వెళ్తుంటే మన దగ్గర ఎవరండి సపోర్ట్ చేస్తారని. అది చాలా పెద్ద వర్డ్ సార్. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎంతమంది ప్రొడ్యూసర్స్ చుట్టూ, ఎంతమంది ప్రొడక్షన్స్ చుట్టూ మేము అందరం తిరిగామో నాకు తెలుసు. ఇంకొకటి, మలయాళం సినిమా అవసరం లేదు భయ్య, తెలుగు సినిమా ఇంకా చాలా అసలు వద్దు మనకి మలయాళం సినిమా గురించి మాట్లాడద్దు అసలు. మనం ఎందుకు మాట్లాడాలి? ఆఫ్ కోర్స్ మలయాళం సినిమా గుడ్ సినిమా, మంచి సినిమా, ఓకే. మనం తెలుగు సినిమాలు మేక్ చేస్తున్నాము, తెలుగు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, తెలుగు సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. కమిటీ కూరలే కాదు, అప్పుడెప్పుడు వచ్చిన కంచరపాలెం దగ్గర నుంచి మన తరుణ్ భాస్కర్ చేసిన పెళ్లి చూపుల తర్వాత కమిటీ కూరలు అవ్వచ్చు, మన అవ్వచ్చు, బేబీ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ మెలోడీస్ అవ్వచ్చు, ఎన్ని సినిమాలు చూసుకున్నాం. ఇంకా మలయాళం సినిమా మనకి ఎందుకయ్యా? మలయాళం సినిమా
మనం తెలుగు సినిమా చేస్తున్నాం, తెలుగు సినిమాలే బాగున్నాయి, తెలుగు సినిమాలే వర్క్ అవుతున్నాయి, తెలుగు సినిమాలోనే టాలెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం అందరూ కొత్త వాళ్ళు బాగా పని చేస్తున్నారు, అందరూ కొత్త వాళ్ళే. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంతకాలం మా అలాంటి కొత్త వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, మంచి సినిమాలు చేస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి యాక్టర్స్ని, టెక్నీషియన్స్ని, హీరోస్ని, డైరెక్టర్స్ని, హూ ఎవర్ అందరినీ పరిచయం చేయాలి. మీలాంటి వాళ్ళందరికీ ఒకే ఒక్కడు ఉంటాడనమాట. ఎంతమంది వచ్చినా కానీ మా వంశీ, ఎంతమంది వచ్చినా వంశీ మాత్రం వెనకాల ఉంటాడు. ఎందుకంటే వంశీ టాలెంట్ ఎవరైనా వచ్చి వెతికితే వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఓకే మీది మంచి టాలెంట్, ముందు నా దగ్గరికి వచ్చాను ఫస్ట్ అని. గోల్డెన్ లెగ్, గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ మనిషి. ఆయన కూడా ఒక గోల్డే మా నిహారిక గారితో పాటు. సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బాగా రాశారు, చాలా బాగా నటించారు, చాలా బాగా తీశారు. వినయ్ ఎక్కడున్నాడు? వినయ్ నేను సాగు తర్వాత నేను మా ఆఫీస్లో చూశాను, ఎక్కువగా మా చుట్టూనే కనబడుతూ ఉండరు, కూర్చొని ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు. మాలాంటి డైరెక్టర్స్లో అందరిలో ఒక టెన్షన్, ఒక నర్వస్నెస్ ఉంటుంది ఇలాంటి రోజున. వాళ్ళందరినీ ఇక్కడున్న టీం అందరూ కూడా పటాపంచలు చేశారు. నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను, అందరూ మాట్లాడేశారు. ఆకలితో చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది, కానీ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే నా పని అయిపోయింది అక్కడ. ఓకే. సో కొంతమంది యాక్టర్స్ మాత్రమే మనల్ని మెస్మరైజ్ చేస్తారు. ఈ సినిమా నేను చూసిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నాకు ఒక్కరే కనపడ్డాడు, వంశీ తుమ్మల. నిజంగా నిహారిక చెప్పింది, చాలా మంచి యాక్టర్ సార్, చాలా మంచి యాక్టర్ సార్ అని చెప్పి నాకు ముందు నుంచి చెప్తూ ఉండేవారు. ఈ అబ్బాయిని చూస్తుంటే నిజంగా మెల్లకన్ ఉందా అని అడిగాను నేను. లేదు మెల్లకన్ లేదంటే, అబ్బాయి ఎలా పెట్టాడు మెల్లకన్ అంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెల్లకన్ను, ఒకటే పర్ఫార్మెన్స్. అంటే అబ్బాయిని చూసినంతసేపు నాకు ఇంకొకరి వైపు చూడలేదు, ఏమనుకోవద్దు మిగతా అమ్మాయి ప్లీజ్ సంజయ్, నేను మీ వంక కూడా చూడలేదు, ఈ అబ్బాయిని చూశాను నేను. అంటే ఆ పర్ఫార్మెన్స్ అలా లాగేశాడు మొత్తం అంతా. అబ్బాయి చేసిన ప్రతి ఫ్రేమ్లో మీరు సినిమా చూసిన తర్వాత మీరు అనుకుంటారు, ఇంత మంచి టాలెంట్ ఉందా తెలుగులో, ఇంత మంచి టాలెంట్ ఉందా మా గోదావరి జిల్లాలోని. నిజంగా చాలా చాలా మంచి టాలెంట్ ఉంది. సెకండరీ సినిమాని చాలా సీరియస్గానో లేకపోతే ఒక ఎమోషనల్గా వెళ్తుంటే ఒక అబ్బాయి స్టాండ్అవుట్ చేశాడనమాట, గోపి నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఎంత పెద్ద ఫ్యూచర్ ఉందంటే నీకు స్టార్ కమెడియన్స్ లిస్ట్లో నేను చూస్తాను నేను, అది నేను చెప్తున్నా. 100% నువ్వు స్టార్ కమెడియన్స్ లిస్ట్లో నువ్వు ఉంటావు. ఇంకోటి మా శివకుమార్ మొట్ట బ్రిటిష్ బెండకాయగా మారాడు. వీడికి ఉన్న టాలెంట్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలో అంత బాగా నువ్వు వినయ్ యూజ్ చేసుకున్నావు. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మా విష్ణు, మా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆయనే. ఎంత న్యాచురల్గా ఉండాలో అంత న్యాచురల్గా దాంట్లో చూపించావు. అలాగే డిఓపి సార్ మీరు చాలా బాగా చేశారు, చాలా నీట్గా ఉంది, ఆ వర్క్ మొత్తం కూడా చాలా ఆన్ పాయింట్ ఉంది. అండ్ చందు అండ్ రవి మ్యూజిక్, మీ వర్క్ డెఫినెట్లీ అనగనగా తర్వాత మీకు ఈ సినిమా మంచిగా ఇంకొక స్టెప్ పెరిగింది. అండ్ అదృష్టవంతులు లెజెండరీ సార్తో ఒక పాట పాడించారు, ఇంతకంటే అదృష్టం, ఇంతకంటే పెద్ద విషయం ఉండదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. మేడం నా వంక అలా గుర్రుగా చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. రెండో విషయం ఒకటి చెప్తా. ఒక సినిమాను చూసినప్పుడు మనం కొన్నిసార్లు మనకున్న స్ట్రెస్ లైఫ్లో, మనకున్న ఈ బిజీ లైఫ్లో, మనకున్న ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, వాట్ ఎవర్ టెన్షన్స్, మనం ఒక ఫేవర్ చేసుకోవాలి. అలాంటి ఫేవర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక మంచి సినిమా చూడాలి. ఆ సినిమా ఇదే, డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్. నేను ఇక్కడ ప్లీజ్ సపోర్ట్ అనను, ప్లీజ్ సపోర్ట్ కాదు, మీకు మీరు ఫేవర్ చేసుకోండి. ఈ మధ్యన ఏదో మలయాళం సినిమా గురించి, మలయాళం అన్నారని చెప్తా, సర్వమాయ సినిమా చూసి ఇది ఒక థెరపీ అన్నారు కదా, అది అయిపోయింది. అసలు థెరపీ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ చిదంబరం మెలకన్ ఉందని కాదు, ఒక్కొక్కరిలోనూ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అది మనకు తెలుసు, మనకు మాత్రమే తెలుసు ఆ ఇన్సెక్యూరిటీ ఏంటో. దాని నుంచి బయటికి రావడానికి పోరాడుతూ ఉంటాం, కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం, ఏదో కోపం అనో లేయర్తోనో లేకపోతే ఇంకో ఏదో లేయర్తో. దాని నుంచి బయటికి రావడానికి ఒక లాంటి అమ్మాయి కావాలి. అది అమ్మ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లవచ్చు. ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే మనకు కూడా బాగుంటుంది అనుకునే చెప్పే సినిమా ఈ చిదంబరం సినిమా. సో ఇలాంటి సినిమా చూసి డూ యువర్ సెల్ఫ్ ఫేవర్. నాకు సపోర్ట్ వద్దు, లేకపోతే ప్లీజ్ సపోర్ట్ అను నేనేం చెప్పను. మీకు మీరు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి, లేకపోతే సినిమా చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి సినిమా చూసాంరా, ఇది కదా సినిమా అంటే, ఇది కదా ఒక స్ట్రెస్ రిలీఫ్ అంటే, ఇది కదా మనం చూడాల్సిన మంచి కంటెంట్ అంటే అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అన్వర్ అలీ, థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమాని నువ్వు ఎడిట్ చేసి వీళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో నువ్వు అన్ని సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ నువ్వు నా దగ్గరకు వచ్చి మాట అన్నావు. ఎందుకు సార్ అన్నిసార్లు డబ్బుల కోసం వెనకబడాలి? ఒక్క సినిమా నా జీవితంలో నాకు నచ్చినట్టు చేయాలి కదని. అది నా కోసం చెప్పు, మళ్ళీ వెన్నె కోసం చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు ఇంకొకరి కోసం కూడా చెప్తావు ఆ మాట. కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇంకా నేను సక్సెస్ లాగే మాట్లాడుతున్నాను, ఇదే సక్సెస్ మీట్లా ఫీల్ అవుతున్నాను. మీరు పెద్ద హిట్ కొట్టబోతున్నారు. దీన్ని ఎంతవరకు దూరం తీసుకెళ్తే అంతవరకు దూరం తీసుకెళ్ళండి. వంశీ గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలిసి ఎంత పుష్ చేస్తే చేయండి. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ షుడ్ రీచ్ యాజ్ మెనీ యాజ్ ఆడియన్స్. ఎంతమంది దగ్గరికి వెళ్తే అంత మంచిది. అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇది నా సినిమా ఈవెంట్ లాగే ఫీల్ అవుతున్నాను నేను. ఆఫ్టర్ మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ, అండ్ టుడే ఐ సా వన్ టీజర్ అండ్ ట్రైలర్. చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. వాట్ ఎవర్ యువర్ పీక్స్, డెఫినెట్లీ ఇట్ ఇన్స్పైర్స్ ఎవ్రీ యాక్టర్. ఇట్ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఏమనుకోద్దు, ఇది నా సినిమానే. అండ్ గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వంశీ గారు. మేక్ ఇట్ వెరీ క్విక్ అండ్ షార్ట్. ఎందుకంటే ఐ నో ఆనంద్ బ్రో, సో సారీ వీ మేడ్ ఇట్ లేట్ ఫర్ యూ. బట్ ముందుగా ఇక్కడికి వచ్చిన మన చీఫ్ గెస్ట్ కీరవాణి గారికి, ఆల్వేస్ కూల్ కామ్ కంపోజర్ నిహారిక గారికి, అండ్ మా ఆనంద్ బ్రోకి, అండ్ మా యదువంశీకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. సో అంటే ఈ ఫిలిం ఈ స్టేజ్ వరకు రావడానికి ఫస్ట్ గోపి గారు, నేను ఇంతమంది లైఫ్స్లో కానీ ఇంతమంది ఫేసెస్లో కానీ నవ్వు చూస్తున్నాం ఇవాళ, అండ్ ఆనందాన్ని హ్యాపీనెస్ని చూస్తున్నాం అంటే మీరే కారణం సార్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. అండ్ ఇట్లాంటి సినిమాలు మీరు ఎన్నో ముందుకు తీసుకురావాలి మా ముందుకని మేము కోరుకుంటున్నాం. శ్రీ చిదంబరం అంటే మనం చాలా కథలు వింటాం, కానీ కొన్ని కథలు అంటే మన గురించి మనం విన్నట్టు ఉంటాయి. అట్లాంటి కథే శ్రీ చిదంబరం. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ లేని మనిషి అంటూ ఉండడం. ప్రతి మనిషిలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఆ ఇన్సెక్యూరిటీని దాటి మనం ఎలా ముందుకు వచ్చి మన జీవితంలో మనం గెలవాలి అని చెప్పే సినిమానే శ్రీ చిదంబరం. అంటే ఇటువంటి కాన్సెప్ట్ని ఎంచుకున్నందుకు, ఇటువంటి కాన్సెప్ట్ని అద్భుతంగా తెరకెక్కించినందుకు వినయ్కి బ్రో థ్యాంక్ యూ. ఇట్లాంటి సినిమాలు వస్తే చాలామంది చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ మోస్ట్లీ అంటే నా జీవితం ఏముంది, నేను ఎందుకు పనికిరాను అని చాలామంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి సినిమా ఒక ధైర్యాన్ని, ఒక దమ్ముని ఇస్తుంది. జీవితంలో అన్నిటిని దాటి మేము గెలిచి తీరాలి అనే ఒక హోప్ని ఇస్తుంది అని నేను కోరుకుంటున్నాను. క్విక్గా చందు అండ్ రవి అస్సలు ఏమి ఇచ్చారు భయ్య, అసలు మ్యూజిక్. నేను ఇందాక అక్కడ నుంచున్న మూల నేను ఏదో మాట్లాడుతూ ఉంటే పాట వస్తుంటే లూపాలు ఏం మాట్లాడుతున్నారు నాకు వినపట్ల, ఆ పాట వినపడుతుంది. అంటే ఒక ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకుంటా మీరు రఫ్ ట్రాక్స్ పంపించినప్పుడు, లేకపోతే ఈ సాంగ్స్ పంపించినప్పుడు, అప్పటి నుంచి కూడా నేను ఆ లూప్లోనే ఉండిపోయా. ఆ తారే నాన్న అయ్యే పాడుకుంటూ కూర్చుంటున్నాను నేను పిచ్చోడ్లాగా. అంత అంటే ఒక మ్యాజిక్ చేశారు, నన్ను మెస్మరైజ్ చేశారు. యూ బోత్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మా హ్యాపీ గోపి సూపర్ చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. సో అంటే ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనవాడు అట్లా చిత్త కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. సూపర్ బ్రో. అండ్ అట్లాగే మా బ్రిటిష్ అలియాస్ బెండకాయ స్టేజ్ మీద ఎంత అలరిచ్చాడో సినిమాలో కూడా అంతకంటే ఎక్కువ అలరిచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది. బట్ వంశీ అస్సలు మనడు ఇందాక అంటే హీ కేమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఇంక్లూడింగ్ వినయ్ కూడా. అంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి సాధించి చూపిస్తే ఇది అంటే జనరేషన్స్ టుగెదర్ ఇన్స్పైర్ అవుతారు. అది ఒక్క జస్ట్ మై ఫిలిం మేకర్స్ ఇంకొకరుగా జనరేషన్స్ టుగెదర్ ఇన్స్పైర్ అవుతారు. మేము ఏమైనా చేయగలం మా లైఫ్లో అని నిరూపించడానికి వీళ్ళే ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో గ్రేట్ వర్క్.
ఐ నో సమయభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, బట్ యాజ్ యూ ఆల్ సెడ్ నేను సక్సెస్ మీట్లో ఎక్కువ మాట్లాడతాను. సంధ్య ఎవ్రీవన్ ఎవ్వరు పేర్లు తీయట్లేదు అనుకోండి. రజా కిందక ఏదో అన్నాడు, మేము సినిమా తీస్తామని చెప్పాము, తీసి చూపించామని. అలాగే సక్సెస్ కూడా చేసి చూపిస్తారు ఆడియన్స్, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే చిదంబరం ఇదొక జస్ట్ కమర్షియల్ ఫార్ములాలో తీసిన ఫిలిం మాత్రమే కాదు, ఇది ఒక ఆనెస్ట్ ఫిలిం. ఇది అంటే ఇట్లాంటి హానెస్ట్ ఫిలిమ్స్ వచ్చినంతకాలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి వరల్డ్ సినిమా అంతా చెప్పుకుంటుంది. సో దాట్ మచ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఆన్ శ్రీ చిదంబరం. ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ స్పెషల్లీ ఇంతసేపు పాపం మా కోసం ఇక్కడ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆనంద్ బ్రో, సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంటే పిలవగానే వచ్చారు, ఎంత పేషెంట్గా అలా కూర్చుని లేట్ అవుతుందా నేను 20-30 సార్లు అడిగినా ఏం కాదు, లెట్ దెమ్ టాక్, ఫస్ట్ మూవీ, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ హ్యాపీనెస్, ఇదే కదా వాళ్ళ స్టేజ్ అని ఎన్నిసార్లు చెప్పారు. ఎక్కడ పోద్ది బా సింప్లిసిటీ అన్నీ అక్కడ నేర్చుకోవాలి మేము కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఓవర్ టు ఆనంద్ బ్రో. ఎస్, థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు హీరో ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడేస్తుగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అంటే అందరూ ఇట్లా నాకు లేట్ ఏమో అనిపించలేదు తప్ప మీరందరూ లేట్ అని గుర్తు చేసారు. ఐ నో అంటే ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో. ఐ హ్యావ్ గాన్ త్రూ ద జర్నీ, ఐ హ్యావ్ సీన్ మై డైరెక్టర్స్. నేను నా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా వాళ్ళ ఫస్ట్ ఫిలిం నాతోటే చేసారు. సో వాళ్ళకి ఎంత నర్వస్నెస్ ఉంటుంది, వాళ్ళ సినిమా జనాలకు తీసుకెళ్ళాలి, ఆ ఫ్రైడే ప్రాపర్ ఓపెనింగ్ రావాలి, ప్రాపర్ ఎంత కష్టం ఉంటుందో ఆ సినిమా వెనకాల అది అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ కనిపించాలంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలనేది దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ కేమ్ హియర్. వన్ ఆఫ్ ద అంటే లైక్ యూ సెడ్ వినయ్, నిన్న సడన్లీ నేను మా సినిమా ఎడిట్లో ఆదిత్య హాసన్, మా ఎపిక్ సినిమా డైరెక్టర్, ఆనంద్ ఒకటి అడగాలని అనుకుంటున్నా. అంటే మామూలుగా ఏం అడిగాడు వాడు, ఛాయ్ తప్ప ఇంకేం అడిగాడు లైఫ్లో. వాడు ఆనంద్ ఏమనుకోకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్కి వెళ్తావా అంటే, ఏ సినిమా రా అంటే శ్రీ చిదంబరం అన్నాడు. ఇమ్మీడియట్లీ వితౌట్ థింకింగ్ ఆల్సో ఐ సెడ్ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గివ్ మీ దర్ కాంటాక్ట్, ఐల్ గో. Not because Aditya asked, because 3 months back I saw this teaser and ఎంత బ్యూటిఫుల్ ఉండేనో. అంటే నాట్ జస్ట్ ది ఏస్థెటిక్స్, అంటే బ్యూటీ, ఫ్రేమ్ బ్యూటీ, మ్యూజిక్ సెన్స్, యాక్టర్స్ లుకింగ్ లైక్ దర్ క్యారెక్టర్స్, ఏదో కావాలని ఏదో ఒకటి చేయటం కాకుండా, అండ్ ఒక డిఫరెంట్ ఎబిలిటీ కానీ ఒక ఇన్సెక్యూరిటీ కానీ అంత రెస్పెక్ట్ఫుల్గా చూపించడం, ఇట్స్ వెరీ వెరీ రేర్ in Telugu cinema or in Indian cinema, and you showed that with immense respect. And me, like the directors that I work with, like Aditya, Vinod, whoever, మేమందరం ఏం నమ్ముతామంటే సినిమా ద్వారా నాట్ ఓన్లీ హీరోయిజం, ఒట్టి హీరోయిజం ఇట్లా స్లో మోషన్ షాట్లు అవే కాకుండా మనం జనాలకి హోప్ కూడా ఇవ్వాలి. And this is purely, I think this is the intention of this film, and it looks so beautiful. That is one reason. And second reason, Vamshi, I wanted to ask you, అసలు ఎట్లా చేసినావు, లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించినావు. కానీ నేను ఒక సినిమాలో నేను బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నా, నిన్ననే ఒక టీజర్ వచ్చింది తక్షకుడు అని. ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక 2 days చేసినాక ఐ వాజ్ గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైక్ హెడ్ ఏక్. నేనేం స్క్వింట్ చేయట్లేదు, బట్ ఒకటే ఫాలో అవుతున్నా, ఎవరు కాంటాక్ట్ ఇవ్వకూడదు అని. బట్ వెన్ ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టీజర్ ట్రైలర్, ఐ హావెంట్ వాచ్ ద ఫిలిం, దాంట్లోనే చాలా కన్విన్సింగ్గా అనిపించింది. సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం టు పిక్ దిస్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ తీసుకొని దాన్ని చింపేయటం అనేది మామూలు విషయం కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Sandhya, good luck to you. You guys look wonderful together, and there's that one dialogue where you shout at him in the trailer. It looks wonderful. One more dialogue that I like in the trailer is after the title comes. Ante తల దించుకొని కింద చూసి such a
some of those dialogues hit you here. So I want to appreciate this whole team, ప్రతి ఒక్కరు who is part of this journey. అంటే నువ్వు ఒక మాట అన్న వినయ్, ఈ సినిమా చూసి బయటకు వచ్చినాక ఇట్ ఫీల్ లైక్ అ వార్మ్ హగ్ అన్నావు కదా, మీరు అందరు చూస్తుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది, ఒక వార్మ్ ద ఫ్రెండ్స్, ద ఫ్రెండ్షిప్, యు ఆల్ బీయింగ్ సో యంగ్, ద స్మైల్ దట్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్, ద కాన్ఫిడెన్స్. అంటే జనరలీ వెన్ యూ సీ అ ఫిల్మ్ డైరెక్టర్ తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి సినిమా తీసారు అనేది, ఎట్లా స్టేజ్ మీద ఎట్లా నిల్చుంటారు, ఎట్లా ప్రజెంట్ చేస్తారు, వాళ్ళ టీం గురించి ఎట్లా మాట్లాడతారు, అవన్నీ చూస్తే మనకి ఎలాంటి సినిమా తీసారు, ఎంత పాజిటివ్ సినిమా తీసారు అనేది అర్థమైపోతుంది. అండ్ లుకింగ్ అట్ యూ, యువర్ స్మైల్ అండ్ యువర్ హోల్ టీమ్, ఇట్ ఫీల్స్ వండర్ఫుల్. Feb 6th, I want to request everybody to go out there, watch cinema. మనం ఒట్టి వేరే భాష సినిమాని ప్రేజ్ చేయడమే కాకుండా మన సినిమాలు మనం మంచిగా థియేటర్లకు వెళ్ళి హ్యాపీగా చూసి ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, రైట్ దోస్ రివ్యూస్ దట్ మన డైరెక్టర్కి కావాల్సిన రివ్యూస్ కూడా పెట్టండి, గుడ్, బ్యాడ్, అగ్లీ, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్, బికాస్ దట్స్ హౌ ఆర్ట్ స్ప్రెడ్స్. అండ్ కీప్ ఇట్ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ లవ్. యా, థ్యాంక్ యూ. ఇక్కడ నిలబడుతున్నాం అంటే ఈ సినిమా February 6th వస్తుందంటే మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ గారి వల్ల అండ్ మా ప్రొడ్యూసర్ వినీషా గారి వల్ల. సో బేసికలీ ఎలా చెప్పాలి అంటే యాజ్ వీఆర్ యంగ్ టీమ్, నేను అందరూ కూడా కొత్త యాక్టర్స్ని, కొత్త టెక్నీషియన్స్ని వేసుకొని వచ్చేసాను. సో దీనివల్ల చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఆయన మమ్మల్ని నమ్మారు. ఇప్పుడు లాస్ట్ మేలో నేను మీతో సినిమా చేస్తామని మాట ఇచ్చారు. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు వదలలేదు. సో అంటే ఇది ఎలా చెప్పాలి అంటే దేర్ ఆర్ సో మెనీ హర్డిల్స్ ఈ ప్రాసెస్లో. బట్ ఆయన ఇచ్చిన మాటని ఏ రోజు ఆయన వెనకడుగు వేయకుండా నేను మా ఫ్రెండ్స్ మా టీంతో చెప్తాను, హీ హ్యాజ్ ఎ లైన్స్ హార్ట్ అని. ఎందుకంటే మాకు తెలుసు ఇప్పుడు ఆయన ఎంత రిస్క్ చేస్తున్నారు, లేదంటే ఎలాంటి మూవ్ ఇది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వినీషా మ్యామ్, మా కోసం చాలా ఫైట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎక్కడ దాకా వస్తున్నాం అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా కమింగ్ టు మై యాక్టర్స్, యా, నాకు తెలిసి ఇప్పుడు దాకా నా ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, చాలాసార్లు చెప్పా వంశీ అని. సో ఆడు నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. సో ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి స్క్వింట్ అయి ఉంటుంది, అంటే మెల్లకన్ను. సో మెల్లకన్ను ఉన్న యాక్టర్ అంటే నాకు దొరకలేదు. బట్ ఎందుకు అంటే ఈ కథను నేను రాసినప్పటి నుంచే ఊహించుకుంది వంశీని. సో కానీ థింగ్ ఏంటంటే అడిగి మెల్లకన్ లేదు, కానీ మెల్లకన్ పెట్టడం అనేది వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఎందుకంటే మీ ఇక్కడ ఈ నర్వ్స్ వెరీ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి, అవి ట్విస్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాడ ఛాలెంజ్గా తీసుకొని ఈ ఆల్మోస్ట్ 2 years వరకు ప్రాక్టీస్ చేసి ఇవాళ ఎర్రకోడేడు సినిమాలో మామూలుగా చేయలేదు. సో బేసికలీ ఎక్కడికైనా వెళ్తున్నా ఈ మధ్యన 2-3 షోస్ వేసామండి. వైజాగ్లో ఒక షో, సెలబ్రిటీ ప్రీమియర్, మీమర్ షో వేస్తే అసలు ఎలా చేశాడు ఇరక్కొట్టేసాడు, సీజీఐ ఉంటుంది అంటున్నారు. సో మీకు ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ ఆన్ లైవ్. వంశీ కమాన్, దా లైవ్లో యాక్షన్ చెప్తున్నారా మీరు ఇప్పుడు? సో whomever is thinking that ఇది CGO VFX అనుకున్నారు, లేదు, రా రస్టిక్ ఒరిజినల్. పెట్టు యాక్షన్, లేదు పెట్టు, రెడీ కింద నుంచి కమాన్, స్పెక్స్ రెడీ, ఓకే. అక్కడి నుంచి అడిగేసేలేదా? లేదు, ఫాస్ట్ నేను తీలేనండి, మీకోసం తీస్తాను లీలా గారు. సో దిస్ ఈజ్ రా ఒరిజినల్, నో CG, నో VFX, ఒరిజినల్. సో యా, సో బేసికలీ వాడు నేను కలిపి జర్నీ స్టార్ట్ చేసాం బ్యాక్ ఇన్ 2017 ఇంజనీరింగ్ ఆపేసి. సో మొన్న రీసెంట్గా వైజాగ్లో ఫస్ట్ ప్రీమియర్ వేస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఇంట్రడ్యూసింగ్ వంశీ తుమ్మలని వేస్తే నేను ఏడ్చేసా అక్కడి నుంచొని. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ వేస్తున్న టైంలో
బేసికలీ ఈడు నేను కాలేజీలో ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఓ రోజు నన్ను అడిగారు, అరే ఎందుకు మా వాడిని చెడగొడుతున్నావు అన్నట్టు. చెడగొడుతున్నావు అంటే ఆ రోజు చెప్పాను అనమాట, అంకుల్ నేను కానీ డైరెక్టర్ అయితే మీ వాడిని హీరోని చేస్తాను, ఫస్ట్ మీ వాడిని హీరోని చేస్తాను. ఆ రోజు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు, ఇంట్రడ్యూసింగ్ వంశీ తుమ్మల అని. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్రేజీ యాక్టర్ టు ద ఇండస్ట్రీ. హీఈస్ ఎ టెరిఫిక్ యాక్టర్. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ సో మెనీ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ హిమ్, స్టార్టింగ్ విత్ దిస్. యా లవ్ యూ టూ. అండ్ ఆల్సో మా సినిమాలో ఫీమేల్ లీడ్గా చేసిన లీలా, బేసికలీ ఈ క్యారెక్టర్ నేను చాలా ప్రేమించి రాసిన క్యారెక్టర్ నేను. నా ఫ్రెండ్స్కి తెలుసు హౌ మచ్ లీలా మీన్స్ టు మీ అని. ఎందుకంటే లీలా ఈజ్ ద రిప్లికేషన్ ఆఫ్ సో మెనీ విమెన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ మై లైఫ్. మా అమ్మ కానీ, మా చందన కానీ, మా చెల్లి కానీ, సో మెనీ. లీలా ఈజ్ ఎ రిప్లికేషన్ ఆఫ్ సో మెనీ విమెన్. సో లీలా ఈజ్ స్ట్రాంగ్, లీలా ఈజ్ సెన్సిబుల్. సినిమా చూసాక మీకు అర్థమవుతుంది లీలా ఇంపార్టెన్స్ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ మేము సినిమా షూటింగ్కి వెళ్ళే ఆల్మోస్ట్ 10 days ముందు వరకు కూడా నాకు హీరోయిన్ లేదు, నాకు ఎవరు దొరకట్లే. ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీ వన్ ప్లేయింగ్ లీలా. అసలు ఎవరు దొరకట్లా. ఫైనలీ ఐ సా ఆడిషన్ ఫ్రమ్ సంధ్య, మా ప్రొడక్షన్ వాళ్ళకి తన ఆడిషన్ వస్తే నాకు చూపించారు. ఈ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం, బట్ షీ డజంట్ నో అవర్ స్లాంగ్. మేము ఈ సినిమాని సింగ్ సౌండ్తో చేసాం. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఆర్ డిక్షన్, ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ స్లాంగ్. తనకి స్టోరీ నరేషన్ ఇచ్చాం, తనకు నచ్చింది. వితిన్ 4 to 5 daysలో వి డిడ్ వర్క్ షాప్స్. తను నేర్చుకొని అంతే కమిటెడ్గా తెలియని ఊర్లో షీ పర్ఫార్మ్డ్ అసలు క్రేజీలీ. యూల్ నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ వద్ది, సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. యూల్ లవ్ లీలా ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ కమింగ్ టు గోపి హ్యాపీ భయ్యా. సో నాకు ఆయన అంటే పిచ్చి. మా ఇన్స్టాగ్రామ్ వీడియోలో మా స్లాంగ్ని కరెక్ట్గా పోర్ట్రే చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో ఒకటి దొరికాడరా బాబు అని తెగ చూసేవాడిని ఆయన వీడియోలు. ఫైనలీ వెన్ ఐ రోడ్ సురేష్, ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీ వన్ ఎల్స్ దెన్ గోపి భయ్య. ఎందుకు అంత స్పెషల్ నాకు అంటే, నేను లైఫ్లో ఇప్పుడు కామెడీ రాలేదండి. నేను ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ దాకా చేసి ఉంటా, ఎప్పుడు కామెడీ రాయలా. కామెడీ ఈజ్ నాట్ మై థింగ్ అనుకునేవాడిని. బట్ గోపి భయ్య హెల్ప్ మీ అ లాట్. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను కామెడీ కూడా రాయగలనని, బికాస్ ఆఫ్ హిమ్. సో ఈ సినిమాలో ఆయన సీన్లు వచ్చినప్పుడు నవ్వుతున్నారంటే 90% క్రెడిట్ తందే. యా, సో థ్యాంక్ యూ భయ్యా. అండ్ కమింగ్ టు మై ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా, మా బెండకాయ గాడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇరక్కొట్టేశారు. విల్ టాక్ అబౌట్ ద ప్రీ సక్సెస్ ఈవెంట్. ఇంకా మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి. వీ హ్యావ్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ విత్ అస్. ఇప్పుడు అక్షయ్ నాది ఒక 5 years జర్నీ. స్వప్నిక్ కానీ, మన రవి చందు నా సొంత అన్నయ్యలు వాళ్ళిద్దరు, ఇంకా అలాంటి అన్నయ్యలు దొరికారు నాకు. సో మా అన్వర్ భయ్య మీకు సినిమాలో దేర్ విల్ బీ వన్ ట్రాన్సిషన్. మీరందరూ కూడా నోరు తెరిచి చూస్తారు. ఇట్ విల్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్. యా, సో వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాని ఈ కథను ఎంతైతే ప్రేమించానో దానికి డబుల్ త్రిబుల్ ప్రేమించి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు. నన్ను ఒక సొంత తమ్ముళ్ళగా, ఒక చిన్న పిల్లల్లా ట్రీట్ చేసి నాకు నేర్పిస్తూ అందరూ ఎవ్రీబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఐ వాంటెడ్ టు సే స్మాల్ థింగ్. ఏంటంటే చాలామందికి ఈ స్టేజ్ మీదకి రావాలని, అంటే సినిమా అనే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ స్టేజ్ మీదకి రావాలని ఉంటుంది. సో దే విల్ బీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని, ఏ కనెక్షన్స్ లేని ఒక 27 ఏళ్ళ కుర్రోడు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇవాళ ఈ స్టేజ్ మీదకి వచ్చే సినిమా పట్టుకొని మీ అందరి ముందుకు February 6న వస్తున్నాడంటే యు ఆల్ కెన్ డూ ఇట్. నథింగ్ కెన్ బి ఇంపాసిబుల్. యు ఆల్ కెన్ డూ ఇట్. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి నా సర్టిఫికెట్లన్నీ కాలేజీలో వదిలేసి నాకు అంటూ వేరే ఏ ప్లాన్ బి ఉండకూడదు, నా ప్లాన్ బిఏ నా ప్లాన్ ఏం సక్సెస్ఫుల్ చేయాలని వచ్చేసాను నేను ఇక్కడికి. సో నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీరు అందరూ కూడా రాగలరు. కానీ ఇక్కడ దాకా రావడానికి అంటే నేను పెద్ద కష్టాలు పడిపోయాను, అన్నీ ఎవ్రీ ఫీల్డ్లో ఎక్కడైనా ఉంటాయి. కానీ నేను ఇక్కడ దాకా నిలబెట్టడానికి కారణం మాత్రం జనరల్గా మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో తిరిగితే మన అమ్మ నాన్న తిడతారు కదా, వాళ్ళతో తిరగరా బాబు చెడిపోతాను, ఫ్రెండ్షిప్లు వద్దు అంటారు కదా. నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్.
బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. సో వాళ్ళ గురించి చెప్పకపోతే అంటే నేను ఇక్కడ నుంచోవడానికి అర్థం లేదు. సో ఐ వాంట్ టు క్విక్లీ అట్లీస్ట్ శ్రావణ్ ఫస్ట్ దిగ్విజయ్ ఫస్ట్. సో వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మీ వెనకాల చంద్రన్ కూర్చుంది, తను రాలేదని చెప్పేసింది ముందే పైకి. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, జయంత్ యూఎస్లో ఉన్నాడు. సో వీళ్ళు లేకపోతే నేను లేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడు వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు, నేను హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ తిరుగుతున్నానంటే ఆడ రూమ్లో ఉండి ఇప్పటి నుంచి కాదు, నేను కొన్ని హైదరాబాద్ రాకముందు నుంచి కూడా ఆడి దగ్గర రూపాయలు లేనప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేసేవారు. సేమ్ జయంత్ అనేవాడు యూఎస్లో ఇప్పుడు పార్ట్ టైం చేస్తే నాకు డబ్బులు పంపుతాడు ఇక్కడ నా సర్వైవల్కి. సో సేమ్ గోస్ విత్ చందన, తను జాబ్ చేస్తూ నా సర్వైవల్కి హెల్ప్ చేసింది. ఈ 8 years నువ్వు దాని ఏమంటారు, ఈ సినిమా కథ రాసిన 1.5 year నేనేం పని చేయలేదు, కానీ ఎలా సర్వైవ్ అని అంటే నా అమ్మాయి వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ముగ్గురు నన్ను ఎక్కడ చూసినా మరి వీళ్ళ ముగ్గురిని చూస్తూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కెరియర్ పాత్స్ని పక్కన పెట్టి, అరే మనోడు సినిమా తీస్తున్నాడు, దీని గురించి జీనో నాలెడ్జ్ ఉన్నా మనోడు సినిమా చేద్దాం అని చెప్పి వచ్చేసి ఇవాళ ఇక్కడ దాకా ఏమండి మేము కొన్ని తీసుకున్న డెసిషన్స్ మా ఆడాసిటీ చూస్తే రే ఎవర్రా మీరు అన్నట్టుంటారు. సో మా బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము నలుగురం కలిసి ఉన్నామంటే ఏదైనా అయిపోద్దని నమ్ముతాం అంతే. అది ఎవరైనా ఏదైనా ఇప్పుడు అది మా కాన్ఫిడెన్స్ అది. సో ఇది అంటే ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇవాళ ఒకడు డైరెక్టర్గా ఇక్కడ నిలబడి స్పీచ్ చేస్తుంటే మీరు వింటున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మీకు వీడి గురించి చెప్పాలి, మీ అందరూ కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలి. ఎందుకంటే వీడి పేరు అఖిలేష్. వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఒక 8 years బ్యాక్ నన్ను షార్ట్ ఫిల్మ్స్ టైంలో వచ్చి కలిసి ఆ రోజు నాకు చేపట్టుకున్నాడు. ఈ రోజుకి ఇప్పుడు 9 years అవుతుంది. ఇప్పుడు దాకా నన్ను వదలలేదాడు. సో అంటే ఎలా చెప్పాలి మీకు, హ్యాపీ డేస్ ప్రేమించిన అమ్మాయినా వదిలేసి వెళ్ళిపోయింది కానీ వీడు ఎప్పుడు వదలలేదు నన్ను. సో అలా నా అప్స్ నా డౌన్స్ ఎనీథింగ్ నా దగ్గర రూపాయలు లేనప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. సో ఇంకా ఐ కాంట్ సే, వీళ్ళు ముగ్గురు అంతే. సో రజాక్ గాడు వీళ్ళందరూ కూడా అంతే. సో మేము మీలాంటి ఫ్రెండ్స్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ కనెక్షన్స్ లేకుండా అక్కడి నుంచి మీరు చూసారా స్క్రీన్ వెనకాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామంటే ప్యూర్ విల్ మేమైనా చేసేయగలం అన్న బ్లైండ్ కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్సే కదా పని కూడా చేస్తాం మేము. సో కాన్ఫిడెన్స్తో పాటు సో February 6th శ్రీ చిదంబరం గారు మా సినిమా వస్తుంది. ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా పడ్డాం. ది స్టోరీ మీరు రామ్ వెంకటశేఖర్ ఇంటర్వ్యూలో బాగా చెప్పాను చూడండి. సో చాలా అంటే చాలా కష్టపడి అన్ని పక్కన చాలా ఇష్టపడి తీసిన సినిమా. ఇప్పటికి 3 premieres వేసాం. ఈ 3 premieresలో కూడా వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో మీకు అనుకోవచ్చు సినిమా 6వ తారీఖు కదా అప్పుడే ప్రీమియర్ లేహేస్తున్నారు ఇంటర్వ్యూలో అని చెప్పేసి. అంత కాన్ఫిడెంట్ మేము ప్రోడక్ట్ మీద, అంత కాన్ఫిడెంట్. ఎందుకంటే మేమైనా మాట తప్పొచ్చామో కానీ మా సినిమా మాట తప్పదు. సో మిమ్మల్ని అందరినీ కూడా మీకు నచ్చి మీకు ఒక వార్మ్ హగ్ ఇచ్చి బయటికి పంపిస్తుంది థియేటర్లోంచి. అలాంటి సినిమా తీసాం. వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో February 6th థియేటర్స్లోకి వస్తుంది. రేపటి నుంచి నాకు తెలిసి పెయిడ్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది రేపు నుంచి. ప్లీజ్ గో అండ్ సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గో. అండ్ ఆల్సో స్మాల్ థింగ్, బేసిక్లీ జనరల్గా రివ్యూస్ రాయొద్దు అంటారు కదా. I really want everyone to write reviews about our film. I really want everyone to write ప్లీజ్. అది గుడ్ బ్యాడ్ మేము నేర్చుకుంటాం. మాకేమీ ఎలా చెప్పాలి, మాకేమీ ఫిలిం మేకింగ్ నాలెడ్జ్ లేదు. వెరీ సెల్ఫ్ థాట్ ఫిలిం మేకర్స్ మీ అంతా. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం. ప్లీజ్ గో వాచ్ అవర్ ఫిలిం అండ్ రైట్ రివ్యూస్. మీరందరూ కూడా మీ ఓన్ వేలో రివ్యూస్ రాయండి. అండ్ జర్నలిస్ట్ మీడియా పీపుల్ అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ గో అండ్ రైట్ రివ్యూస్ అబౌట్ అవర్ ఫిలిం. మాకు ఎట్లా అంటే అదే వర్డ్ ఆఫ్ మౌత్ని మేము బాగా నమ్ముతాం. మీ రివ్యూస్ చూసి సినిమాకి వచ్చేవాళ్ళు మాకు వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రైట్ రివ్యూ అబౌట్ అవర్ ఫిలిం. సో మీ అందరికీ సినిమా నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి కంగారులో. అమ్మ నాన్న డాడీ అమ్మ చెల్లి థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి గురించి చెప్పాలి. సో నేను ఇక్కడ ఉన్నానంటే నా ఫ్రెండ్స్తో పాటు నా చెల్లి కూడా కారణమే. అది జాబ్ చేస్తున్న డబ్బులు పంపిస్తుంది. ఇప్పటికి ఇందాక కూడా పంపించింది 100 రూపాయలు. సో అంత అనమాట.
సో వీళ్ళందరి వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. అండ్ మా మార్కెటింగ్ టీం సందీప్ అండ్ వినీత్ భయ్య, వీళ్ళ ఎఫర్ట్స్ గోస్ అన్నోటిస్ జనరల్లీ. ఇప్పుడు మా సినిమా మా ప్రమోషన్స్ బాగా కనబడుతున్నాయి అంటున్నారు. బికాస్ ఆఫ్ దెమ్ సందీప్ అండ్ వినీత్. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ నందివాడి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఐ హోప్ మీ ఖాతాలో ఇంకో మంచి సినిమా ఇస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సారీ నేహర్గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూ నో హౌ మచ్ దిస్ మీన్స్ యూ కమింగ్ టు హియర్. యాక్చువల్లీ నేను ఎక్కడ ఉన్నాను కానీ ఆవిడ కూడా, ఎందుకంటే మా సాగుకి ఆవిడే ఫిలిం ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి స్పాన్సర్ చేసి ప్రజెంట్ చేసి దాన్ని ఏ లెవెల్లో కూర్చోబెట్టాలో ఆ లెవెల్లో కూర్చోబెట్టింది ఆవిడే. సో ఈ జనరల్గా మేము సినిమాలు తీసినప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏ రోజు హైదరాబాద్ రాలే. ఆవిడ వల్ల మేము హైదరాబాద్ వచ్చి ఆవిడ ఒక ఆఫీస్ ఇచ్చి మాకంటూ ఒక రూమ్ ఇచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు ఆర్ లక్కీ చామ్. ఇవాళ మీకు రావడం రిపీట్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ సో లాట్. నిన్న యాక్చువల్లీ చెప్పాలి, ఇక్కడికి వస్తున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ గెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్, ఐ డోంట్ నో హూమ్ టు కాల్. ఆదిత్య ఇస్ వెరీ ఆదిత్య ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్. సో ఐ జస్ట్ కాల్ ఆదిత్య. ఐ డోంట్ నో నువ్వేం చేస్తావు తెలీదు, నాకు ఆదిత్య మన ఆనంద్ నన్ను పంపించావు అంటే, నాకు ఒక గంట టైం ఇవ్వరా నేను వెళ్తున్నాను అంటే, అక్కడికి వెళ్ళాడు. కరెక్ట్ గంట అవగానే నేను కాల్ చేస్తున్నాను, మీకు సినిమా చూపిస్తున్నాడంట ఆ టైంకి. సో అరే వెంటనే 1 hour అవగానే నాకు చెప్పారు వస్తున్నాడు రా, అన్నిసార్లు కాల్ చేయరా అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడికి రావడం. I'm a huge fan of your Middle Class Melodies film. It's an inspiration for me to write this film. So thank you so much. యదువంశ్ అన్న, ప్రతి దానికి నేను బిజీ అవుతున్నాను, విసుకోకు. నువ్వు నాకు అన్నయ్యలాగా, మా గురించి నువ్వే బాగా మాట్లాడగలవు. నువ్వు సినిమా చూసాక ఒకటి ఇంకా బాగా మాట్లాడగలవు. నిన్న సినిమా చూసాక నువ్వు ఇచ్చిన టైట్ హగ్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా February 6th శ్రీ చిదంబరం గారు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్, డూ వాచ్ దిస్ ఫిలిం అండ్ సపోర్ట్ అవర్ యంగ్ టీమ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఐ విల్ మేక్ మోర్ నైస్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీ పేరెంట్స్ మీకు పేరులోనే పెట్టేశారు విన్ నయ్య అని. సో మీరు